అసలు ఇదంతా నువ్వెందుకు చేశావు? మా జీవితాల్లోకి ఎందుకు వచ్చావు? కుట్ర చేసి నన్ను మేఘనని ఎందుకు విడదీశావు? చెప్పు, ఎందుకు విడదీశావు? నీ కుట్రకి కారణం ఏంటి? చెప్పు. ఏంటి? చెప్పవా? చెప్పవా? సరే, నీకు చెప్పే శ్రమ లేకుండా నేను చంపేస్తాను. నువ్వు చచ్చిపోతే మా జీవితాల్లో నీ శని లేకుండా పోతుంది. ఇంకొకసారి మా మీద నువ్వు కుట్ర చేయకుండా ఉంటావు. నందు, ప్లీజ్ నందు, నన్ను చంపొద్దు నందు, ప్లీజ్ నందు. నమ్మించి గొంతు కోసే నీలాంటి పాపాత్మురాలు, బంగారం లాంటి కాపురాలు కూల్చే నీలాంటి దుర్మార్గురాలు బ్రతికుండడానికి వీల్లేదు. నన్ను చంపొద్దు, చంపొద్దు, వద్దు, వద్దు. మేడం, వద్దు మేడం. నేను బ్రతికే ఉన్నానా? ఏమైంది మేడం? ఎందుకలా అంటున్నారు? నందు మేఘన వచ్చారు. నందు గన్నుతో షూట్ చేసినట్టు నాకు కలొచ్చింది. ఏంటి మేడం మీరు అర్థం లేకుండా? కాసేపట్లో జరగబోయేది అదే కదా, మరింతలోనే డ్రీమ్ కూడా వేసుకున్నారా? ఏం పోవడానికి ఓ 10 నిమిషాలు వెయిట్ చేయలేరా? ఎప్పుడెప్పుడు వచ్చి షూట్ చేస్తారా అని అంత ఆరాటమైతే ఎలా అండి? నేను బ్యాడ్ పొజిషన్లో ఉన్నాను కదా అని జోకులు వేస్తే చంపేస్తాను. పద. నేనెంత పిలిచినా సరే స్పైడర్ మ్యాన్ నన్ను చూడకుండా వెళ్ళిపోయాడు మావయ్య. ఏదో అర్జెంట్ పని మీద పోతా ఉండుంటాడమ్మే. అందుకే నువ్వు పిలిచింది మీ నాయనకి వినిపించుండదు. ప్రతిదానికి నువ్వు ఇట్లా బాధపడవచ్చా చెప్పు? స్పైడర్ మ్యాన్ వెళ్ళిపోయింది. నేను పిలిచింది వినపడక కాదు మావయ్య, నాతో మాట్లాడడం ఇష్టం లేక. స్పైడర్ మ్యాన్ మా మీద చాలా కోపంగా ఉన్నాడు కదా, అందుకే మొన్న నేను ఇంటికి వెళ్ళినా రోడ్డు మీద కనిపించినా సరే నాతో మాట్లాడలేదు. నా కోసం ఇంకెప్పుడు రావద్దని చాలా సీరియస్గా చెప్పాడు. స్పైడర్ మ్యాన్ ఇక నాతో మాట్లాడాడు. అలా ఏం కాదమ్మా, మీ స్పైడర్ మ్యాన్ కి నువ్వు బెస్ట్ ఫ్రెండ్వి కదా, అలాగే నువ్వంటే మీ స్పైడర్ మ్యాన్ కి బోలెడంత ఇష్టం కూడా. నీతో తప్పకుండా మాట్లాడతాడు. అవును నిత్య, నీతో మాట్లాడకుండా బాస్ అస్సలు ఉండలేడు. తనంతట తానే స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీతో మాట్లాడతాడు. అలాగే త్వరలోనే మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాడు. అందుకే నువ్వు ఇలా బాధపడకుండా ఈ పాలు తాగాలి. నాకు వద్దు గురు, ప్లీజ్. నిత్య, నువ్వు అసలే చాలా నీరసంగా ఉన్నావని డాక్టర్ గారు చెప్పారు. పాలు కూడా తాగకపోతే నువ్వు ఇంకా నీరసపడిపోతావు. నా బంగారు తెలియదు కదా, నా మాట విను, ఈ పాలు తాగు. అమ్మే తాగమ్మే, తాగు. తాగు నిత్య. తాగు నిత్య, ప్లీజ్. తాగు తాగు.
అమ్మే నిత్య అమ్మే నిత్య ఓకేనా? పడుకో నిత్య. అమ్మే పడుకోమ్మే, జాగ్రత్త పడుకో. పడుకో. ఆకాష్, నిచ్చిన ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా. హాస్పిటల్కి ఎందుకు గురు? ఎందుకంటే ఏంటి ఆకాష్, ఇందాకేమో ఊపిరాడక చాలా ఇబ్బంది పడిపోయింది. ఇప్పుడేమో ఇలా తాగ్గానే అలా వామిటింగ్ చేసేసుకుంది. ఆర్ఎంపీ కాకుండా ఎవరైనా పెద్ద డాక్టర్ చూపిస్తే మంచిదేమని అనిపిస్తుంది. అమ్మిందాక పానీపూరి తినుండదు కదా, అందుకే అరక్క వాంతి అయి ఉండదు. కంగారు పడాల్సిన అవసరం లేదు గురు. లేదు ఆకాష్, నిచ్చిన ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చూడలేదు. ఊపిరాడకి ఇబ్బంది పడడం మొదటిసారిగా చూస్తున్నాను. నాకెందుకో చాలా భయంగా ఉంది. పరిగెత్తడం వల్ల ఆయాసం వచ్చిందని డాక్టర్ చెప్పారు కదా. ఒకవేళ మళ్ళీ ఇలా ఇబ్బంది పడితే అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్దాంలే గురు. అవును గురు, ప్రస్తుతానికి అమ్మి బానే ఉండదు కదా, మరి భయం ఎందుకు చెప్పు? లేదు ఆకాష్, వదినొచ్చి పాపం చూసి ఏం పర్లేదు అని చెప్పేంత వరకు నాకు భయంగానే ఉంటుంది. కానీ ఫోన్ చేసి నిత్య విషయం చెప్దామంటే వదిన ఫోన్ ఏమో కలవట్లేదు. ఇంత టైం అయినా వదిన ఎందుకు ఇంటికి రాలేదో, ఫోన్ ఎందుకు కలవట్లేదో ఏం అర్థం కావట్లేదు ఆకాష్. మేఘన్ ఇంకా రాకపోవడం ఏంటి? అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అది కాదు బార్బీ, నందుని తీసుకొచ్చి నా అంత చూస్తానని మేఘన అంత ఆవేశంగా వెళ్ళింది కదా, మరి ఇంతవరకు రాలేదేంటి? మిమ్మల్ని ఏ ప్లేస్లో అయితే మేఘన పిచ్చు కొట్టుడు కొట్టిందో ఆ ప్లేస్కి నందుని తీసుకొని వచ్చుంటుందండి. కాకపోతే మీరు అక్కడ లేకుండా పారిపోయి వచ్చారు కదా, అందుకే మీరు బ్రతికిపోయారు. కానీ ఎక్కడ దాక్కున్నా మీకోసం వెతుకుతూ ఉంటుందండి. అంటే నిజంగా నా కోసం వెతుకుతూ ఉంటుందంటావా? వేటకు బయలుదేరిన సింహం జింక దాక్కుంటే వెతక్కుండా వేటాడకుండా వదిలిపెడుతుందా మేడం? ఏ అసలుకే భయంతో చచ్చిపోతున్నాను, ఇంకా సింహము వేట అంటూ ఇంకా భయపెట్టి చంపకే. అడ్డమైన పాపాలు చేయడం ఎందుకు, ఇలా భయపడి చావడం ఎందుకు? ఎక్కువ చేసావంటే చంప. అబ్బా! ఈ చెయ్యి నొప్పొకటి ఇరిగిందో ఏమో, నొప్పితో చంపేస్తోంది. హాస్పిటల్ వరకు అయినా వెళ్తే బాగుంటుంది. మీకు బ్రతుకుతాననే ఆశ చాలా ఉన్నట్టుందండి. చెయ్యి గురించి చాలా ఆరాటపడుతున్నారు. ఏ ఎక్స్ట్రాలు చేయకుండా నోరు మూసుకొని పద. ఇంతకీ మన పాదయాత్ర ఎటువైపు మేడం? ఇంటికి. ఇంటికా? అవును, నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నాయి, నీరసంతో అల్లాడిపోతున్నాను. అందుకే ఇంటికెళ్ళి హాయిగా నిద్రపోవాలి. ఇంటికి వెళ్తే హాయిగా నిద్రపోవడం కాదండి, చావు కేకలు పెడుతూ పైకి పోతారు. ఏంటే ఎక్స్ట్రాలు వాగుతున్నావు? ఎక్స్ట్రాలు కాదండి, జరగబోయేది చెప్తున్నాను. నందు మేఘన మీకోసం వెతికి వెతికి ఖచ్చితంగా ఇంటికి వస్తారు. మిమ్మల్ని చూడగానే నందులో కోపం అగ్నిపర్వతంలో బద్దలవుతుంది. ఇంకంతే, బండరాయి తీసుకొని తలకాయ మీద ఒకే ఒక్క దెబ్బ. మీరు అమ్మా అని పెద్దగా అరుపు. ఆ అరుపే మీ జీవితానికి లాస్ట్ డైలాగ్. ఇక ఈ భూమి మీద మీకు నో క్యారెక్టర్, నో డైలాగ్. వాళ్ళేమో కానీ నువ్వు భయపెట్టి చంపుతున్నావే, నోరు మూసుకొని పద.
పంపించినట్టుంది. దాక్కున్నా పదండి. మేడం, మీరింటికి వచ్చారా లేదా అని మీ గురించి పోలీసులు వాచ్మెన్ అడుగుతున్నారు. మేడం, వాచ్మెన్ తో సంతకం కూడా పెట్టించుకుంటున్నారు. అంటే మీరింటికి రాగానే ఫోన్ చేసి చెప్పమని అయి ఉంటుంది. పదండి. రండి, రండి, రండి. అక్కడ ఏదో సౌండ్ అయింది చూడు. అలాగే సార్. ఒకసారి వెళ్ళి చూసిరా. అలాగే సార్. సార్ ఇక్కడ ఎవరు లేరు సార్. సరే వచ్చేసాయి. అమ్మా, బార్బీ, మనం ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు. పద. ఎక్కడికి మేడం? పద బార్బీ. ఏంటి వీడు చెప్పా చేయకుండా సడన్ గా ఎక్కడికి వెళ్ళినట్టు? ఇంత రాత్రైనా ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? అమ్మా, నందు, ఇంత టైం అయినా ఇంకా నిద్రపోలేదా అమ్మా? ఎలా నిద్రపోగలనరా? నువ్వెక్కడికి వెళ్తున్నావో చెప్పలేదు, ఫోన్ చేస్తేనేమో తీయట్లేదు. ఏం జరిగిందో ఏంటో, అంత సడన్ గా ఎందుకు వెళ్ళావో తెలియక ఎంత కంగారు పడిపోతున్నానో తెలుసా? సారీ అమ్మా, కాస్త అర్జెంట్ పనుండి వెళ్లాల్సి వచ్చింది. ఏంట్రా అర్జెంటు పని? అమ్మకి చెప్పి వెళ్ళేంత టైం కూడా లేదా? కంగారు పడతానని తెలీదా? అయినా తింటున్న అన్నాన్ని సగంలోనే వదిలేసి వెళ్లాల్సినంత కొంపలంటుకుపోయే పనులేమున్నాయిరా? ఆరోహి ఒక ఇంపార్టెంట్ స్టింగ్ ఆపరేషన్ అప్పచెప్పిందమ్మా. దానికి సంబంధించిన కొన్ని క్లూస్ వస్తే తీసుకురావడానికి సడన్గా వెళ్లాల్సి వచ్చింది. నా కోసం ఆల్రెడీ ఒక అతను వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళడం లేట్ అయితే అతను ఏదైనా ప్రాబ్లంలో పడచ్చు. అందుకే నీకు చెప్పి వెళ్ళడానికి కూడా వీలు పడక అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది. ఎంత క్లూస్ తీసుకోవడానికి వెళ్తే మాత్రం తినకుండా వెళ్ళిపోవడం ఏంట్రా అర్థం లేకుండా? సరే, భోంచేద్దు గణపద, రా. అమ్మా ప్లీజ్, వద్దమ్మా. అదేంట్రా, తినకపోతే ఎలారా? ప్లీజ్ అమ్మా, కాస్త వర్క్ డిస్టర్బెన్స్లో ఉన్నాను. తినే పరిస్థితిలో నేను లేను. దయచేసి అర్థం చేసుకోమా ప్లీజ్. నందు, ఏంటమ్మా? మర్చిపోయానురా, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. అమ్మా, నేను ఆరోహికి కాల్ చేయాలి. రేపు మాట్లాడుకుందాం, సరేనా? వీడేమో చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాడు. నేను చెప్పేది వినే పరిస్థితుల్లో లేడు. కానీ అదేమో చాలా ముఖ్యమైన విషయం. ఖచ్చితంగా చెప్పి తీరాలి.
ఎలా? అమ్మయ్యా, అక్కడో ఇక్కడో వెతికి ఈ నులక మంచం తీసుకొచ్చాను. ఈ పూటకి ఈ పార్కే నాకు 5 స్టార్ హోటల్, ఈ నులక మంచమే నాకు పట్టుపరుపు. ఏయ్ బుద్ధంతా నీకసలు? నేనేంటి, నా రేంజ్ ఏంటి? చీప్గా నేను ఈ నులక మంచం మీద పడుకోవడం ఏంటి? నాన్సెన్స్. మేడం, నాటు తాగినవాడు నీటుగా ఉన్నాడు, నీళ్లు తాగినవాడు తూలె టపీమని కింద పడ్డాడు అని టెన్షన్లో మీరు నా డైలాగ్ని క్లియర్గా విన్నట్టు లేరు. ఈ మంచం మీకు కాదు, నాకు. వాట్? ఏంటి నీకా? మరి నేనెక్కడ పడుకోవాలి? మీకు చెయ్యి బాగోలేదు కాబట్టి మంచం మీద పడుకుంటే నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని ఈ పూటకి గడ్డి మీద కాంప్రమైజ్ అయిపోండి మేడం. షటప్ బార్బీ. ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు నువ్వు నన్ను? నేనేమైనా బెగ్గర్ని అనుకుంటున్నావా నేల మీద పడుకోవడానికి? చూడండి మేడం, గదతో ఒకేసారి 100 మందిని కొట్టగలిగిన భీముడు కాలం కలిసి రానప్పుడు వంటలు చేశారు. అలాగే నకుల సహదేవులు ఆవులు కాశారు. పురాణాల్లో మహానుభావులకే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మానవ మాతృలం మనమెంత చెప్పండి? టైం బ్యాడ్ అయినప్పుడు తగ్గాలి, తల వంచుకోవాలి తప్ప దిక్కుమాలిన ఈగోలకు వెళ్ళకూడదు మేడం. ఎదవ సలహాలు ఇచ్చేవంటే చంపేస్తాను. నోరు మూసుకొనుండు. ఈ టైంలో నందు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఏం చేయాలి? ఎందుకు మేడం అంత టెన్షన్ అవుతారు? మీరెక్కడున్నారో తెలుసుకోవడం కోసం కాల్ చేస్తుంటారు. లొకేషన్ పంపించండి, ఒక గొడవ వదిలిపోతుంది. ఏంటి నా టెన్షన్ నీకు నవ్వులాటగా ఉందా? నవ్వులాట కాదు మేడం, విరక్తితో కూడిన తెగింపు. అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి, అక్కడ దాక్కొని ఇక్కడ దాక్కొని సాయంత్రం నుంచి టెన్షన్ పడుతూనే ఉన్నాం. చచ్చేవాడు ఒకేసారి చస్తాడు, భయపడేవాడు ప్రతి క్షణం చస్తాడు అని ఒక మహానుభావుడు చెప్పాడు. అందుకని ఏయ్, మేఘన నా గురించి వాడికి చెప్పేసి ఉంటుందని, ఇద్దరూ కలిసి నా కోసం వెతుకుతూనే ఉంటారని నేను టెన్షన్తో చస్తుంటే ఎదవ సలహాలు ఇస్తావా? ఎదవ సలహాలు. నోరు మూసుకునుండు. చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి కాల్ చేస్తుంటే ఈ ఆరోహి ఏంటి కాల్ లిఫ్ట్ చేయడం లేదు? నందు, భోంచేరా. అమ్మా వద్దని చెప్పాను కదమ్మా. అమ్మన్రా, నా కొడుకు తినకుండా ఉంటే ప్రశాంతంగా ఉండలేను. నీ వర్క్ టెన్షన్ గురించి నేను అడగను, కానీ నా కొడుకు ఖాళీ కడుపుతో ఉంటే నేను చూడలేనురా. కొడుకు విషయంలో అమ్మగా నా బాధ్యత. దా, కూర్చో కూర్చో. సొంతం పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ, కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. నందు ఫోన్ చేశాడంటే మేఘన నందు నా కోసం సీరియస్గా వెతుకుతూనే ఉండుంటారు. ఇంటి దగ్గరకు కూడా వచ్చే ఉంటారు. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలో అర్థం కావట్లేదు. మేడం, సినిమా రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో తెలియదన్నట్టు పరిస్థితులు చేదాటిపోయాక పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు మేడం. అందుకని ప్రశాంతంగా పడుకోండి.
తెల్లారేక మనం సూర్యుని చూసామనుకోండి, ఈ భూమి మీద మనకి నూకలే కాదు, సోనా మసూరి బాస్మతి రైస్ కూడా ఉన్నట్టు. లేదనుకోండి, అదే రైస్తో మన తద్దినానికి భోజనాలు పెడతారు. చివరికిలా భయంతో దాక్కుని బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఛే! చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. ఆదినారాయణ గారు, శివ, మూర్తి, అందరూ స్టాఫ్ అందరూ ఇలా రండి. చూస్తుంటే చాలా సీరియస్ గా ఉన్నావు, ఏమైంది? ఈ ఛానల్ ఇప్పటి వరకు ఒక లెక్క, కానీ ఇక నుంచి ఇంకో లెక్క. ఈ రోజు నుంచి ఈ ఛానల్లో టెలికాస్ట్ అయ్యే ప్రతి న్యూస్ ముందుగా నాకు తెలియాలి. ఈ రోజు నుంచి ఛానల్ని పూర్తిగా నా కంట్రోల్లోకి తీసుకుంటున్నాను.